హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు అస్సాం నుంచి రిటర్న్ జర్నీ. ఆల్రెడీ అస్సాం బ్లాగ్స్ అన్నీ కూడా మీరు చూశారు. కామాఖ్య టెంపుల్ కావచ్చు, బ్రహ్మపుత్ర నది పుష్కరాలకి వెళ్ళినప్పుడు అక్కడ కొన్ని వీడియోస్ అన్నీ కూడా మీరు చూస్తూ వచ్చారు. సో ఇది లాస్ట్ వీడియో. సో టోటల్ 56 అవర్స్ పట్టింది మాకు అస్సాం నుంచి నెల్లూరు రావడానికి. తర్వాత ఇక్కడ మనం ట్రైన్లో ఎలా టైం పాస్ అయింది ఏంటి అనేది మనం చూద్దాం. దానికంటే ముందు ఈ చిన్న క్లిప్పింగ్ మీకోసం. ఫ్రెండ్స్, మీరు జీరో ఇన్వెస్ట్మెంట్తో ఎర్న్ చేయాలనుకుంటున్నారా? స్టూడెంట్స్ నుంచి హౌస్ వైఫ్ వరకు అందరూ కూడా ఒక స్మార్ట్ ఫోన్ ఉంటే చాలు, మీరు మీషో యాప్ ద్వారా ఎర్న్ చేయొచ్చు. అది ఎలా అంటారా? కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చాను. సో ఆ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. అదేవిధంగా అందులో ఉన్న అన్ని ఐటమ్స్ కూడా అవైలబుల్గా ఉంటాయి. దాన్ని మీ ఫ్రెండ్స్కి ఫార్వర్డ్ చేయండి. ఇన్ కేస్ వాళ్ళకైనా కావాలంటే మీరు మీ మార్జిన్ యాడ్ చేసుకొని వాళ్ళకి ఫార్వర్డ్ చేయొచ్చు. తర్వాత దీనికి సంబంధించిన ట్రాకింగ్ డీటెయిల్స్ అన్నీ కూడా మీషో యాప్లో ఉంటుంది. సో అది మీకు చాలా హెల్ప్ అవుతుంది. ఇంకెందుకు ఆలస్యం, ఈ రోజు నుంచే మీ బిజినెస్ స్టార్ట్ చేయండి మీషో యాప్ డౌన్లోడ్ చేసుకొని. ఇప్పుడు మనం రీచ్ అయ్యాం వైజాగ్ ఎర్లీ మార్నింగ్ 5:30కి. ఇక్కడ అత్తమ్మ వాళ్ళ అబ్బాయి వాళ్ళ ఫ్రెండ్స్ వచ్చారు. సో చాలా హ్యాపీ అనిపించింది. సో ఫ్రెండ్స్కి ఇంత హెల్పింగ్ నేచర్ ఉంది అని చెప్పడానికి ఇది ఒక ఎగ్జాంపుల్. ఎందుకంటే 5:30కి మేము అక్కడ వస్తామని చెప్పంగానే వాళ్ళు ఎప్పుడు 1 o'clock లేసిందో, వాళ్ళ మదర్ 2 o'clock లేసిందో కానీ మొత్తం మాకు ఫుడ్ అంతా కూడా ట్రైన్ దగ్గర తీసుకొచ్చి ఇచ్చారు. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి, మధ్యాహ్నం లంచ్కి అన్నీ కూడా ప్యాక్ చేసుకొని నీట్గా హోటల్ ప్యాకింగ్ లాగా చేసుకొని మన ఇంటి భోజనం వచ్చినట్లు వచ్చిందన్నమాట. సో వాళ్ళు అంత ఓపిక్గా ట్రైన్ దగ్గరకు వచ్చి మాకు ఆ ప్యాకెట్స్ అన్నీ ఇచ్చి వెళ్ళారు. సో వీళ్ళ పుణ్యమా అని చెప్పి మేము ఆ రోజు కూడా ఇంటి ఫుడ్డే తిన్నాం. మరి ట్రైన్లో అస్సలు బాగాలేదు, ఫుడ్కి చాలా కష్టపడ్డాం. ట్రైన్లో మనం ఫుడ్ తీసుకోవడానికి వాళ్ళు ఇడ్లీ చట్నీ తెస్తే ఆ స్మెల్ చూసి అబ్బో ఇంటి చట్నీ వాసన వస్తుంది అన్నారు మా వాళ్ళందరూ చూసి కూడా. అన్నదాత సుఖీభవ. ఇక ఇక్కడ ఒక గొడవ జరుగుతుంది. అదేంటో తెలుసా? కూర్చున్న గ్రీన్ శారీ ఆవిడ కింద దిగేసింది అనమాట. కానీ వేరే పెట్లో ట్రైన్ మూవ్ అవుతుంటే వేరే పెట్లో ఎక్కేసింది. కానీ ఆ పెట్లో ఎవరో తెలిసిన వాళ్ళు ఉంటే అక్కడే కూర్చొని మాట్లాడుతూ ఉంది. కానీ ఇక్కడ వీళ్ళ తోడు ఉన్న వాళ్ళందరూ కూడా టెన్షన్ పడుతూ ఉన్నారు. తను హ్యాపీగా తీరిగ్గా నడుచుకుంటూ వచ్చింది. ఆ 10 minutes కూడా పాపం వీళ్ళు టెన్షన్ పడిపోయారు. సో దాన్ని గొడవేస్తున్నారు. నువ్వు దిగినప్పుడు ఎక్కావా లేదని మాకు తెలియాలి కదా, నువ్వు అలా కూర్చొని మాట్లాడితే ఎలా, వచ్చి మా దగ్గర కనిపించేసి తర్వాత కావాలంటే ఎల్లుండొచ్చు కదా అని చెప్పి గొడవేస్తుంది. మేము మా అమ్మకి ఏం సమాధానం చెప్పాలి అని చెప్పి చెప్తూ ఉంది. అప్పుడు పాతకాలంలో భజన చేస్తారు, చేసి చూపిస్తుందంట. ఇప్పుడు ఎలా చేస్తుందో చేసి చూపిస్తుందంట. మన విలేజ్ బ్యూటీ చూడండి. కానీ స్టార్ట్ చేయి. సూపర్. నువ్వు అందగత్తేవేనప్పుడా కాదా చెప్పు. ఇప్పుడు అట్ట పోయినావు కదా ముస్లిం మొహం వేసుకునే, అందంగానే ఉండేవు కదా కాదా? నీకు అప్పుడు చాలా మంది ఫాలో అయ్యేవాళ్ళు అన్న. మీ అమ్మ సెలక్షన్ చేయలేక చచ్చిపోయింది అన్న పెళ్లి కొడుకుని నీక. అట్ట చెప్పు. కానీ అబ్బాయి చేపలు కూడా చెప్పుకుందా నువ్వు చేసుకుని అబ్బాయి కుంటే హరే రామ హరే కృష్ణ 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 హరే హరే కృష్ణ హరే ఒత్తు తగ్గించయ్యా, అందరికి ఒత్తు తగ్గించమ్మా. అయ్యా అయ్యా అయిపోతుంది. అయ్యా నువ్వు హరే కృష్ణ హరే రామ 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 అయ్యో నట్టంటే తీసుకో. హరే కృష్ణ రామ రామ హరే హరే ఒరే దశయ్యా అన్న జన్నావు లేదురా నువ్వా. హరే కృష్ణ 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 హరే హరే. శ్రీనివాస వెంకటేశ శ్రీనివాస వెంకటేశ నీ కోసం నేను లేచి ఉన్నానా, నీ కోసం లేచి ఉన్నానా శ్రీనివాస. నిన్ను చూసి మేము మురిసేమయ్యా, నిన్ను చూసి మేము రావులు మట్టే చూస్తుందా, నిన్ను చూసి నేను మురిసేనయ్యా. రారా కృష్ణ రారా కృష్ణ
ఏడుగొండవాడ గోవింద గోవింద ఆపద భక్తుల వాడు అడుగుడు దండాల వాడు స్వామి నీకే దండ స్వామి పెట్టడమ్మ గోవిందులా మిర్చి కాదు మిర్చి జానకమ్మ గారు మిర్చి 200 ఇచ్చిందమ్మా 200 కాదమ్మా 10 రూపాయలు ఏమీ రాదమ్మా దీనికి చూసారు కదా మన ఊరి ఎంగడ్ సుబ్బి ఎంత బాగా ఎంటర్టైన్ చేసిందో. తర్వాత మనం వెళ్తూ ఉన్నాం విజయవాడకి. విజయవాడ వెళ్ళే దారంతా కూడా చాలా బాగుంది, చాలా బ్యూటిఫుల్ గా ఉంది. వైజాగ్ నుంచి విజయవాడ వెళ్తున్న రూట్ అన్నమాట ఇది. I don't ever slow up, no I don't take shit. I got no love for the fakeness. If you wanna play tough and wanna hate this, I'll always show up and make a statement. I don't ever slow up, no I don't take shit. I got no love for the fakeness. If you wanna play tough and wanna hate this, I'll always show up and make a statement. Everything I do so instinctive and so passionate. Every word I move so descriptive like an adjective. I got a vendetta against people who patented being negative when you should be getting after it. I got facts over tracks, this and that. Spitting slow, spitting fast. I could roast, I could gas. Think I'm okay at last, but I don't know if that can erase all the past. And the pettiness, a reflection of the emptiness. Hilarious, you think you're worth my time, you're delirious. Mysterious, because you hide behind a fake exterior. Inferior, you know I'll always be a bit superior. Get off of me, this ain't no humble brag. I want you to hear words, you can say them back. I want you to feel free from the chains at last, and to believe in what you got, it was built to last, yeah. విజయవాడ రీచ్ అయిపోయాం. ఇక్కడ మాకు కావాల్సిన ఫుడ్ అంతా స్టేషన్లో తీసుకుందాము అని చెప్పి అందరూ దిగారు. మాకు ఫుడ్ పొద్దునే వచ్చేసింది కదా, అందువల్ల మాకైతే మధ్యాహ్నంకి లంచ్కి అయితే ఉంది. కానీ మిగతా వాళ్ళందరికీ కూడా కొనాల్సి ఉంది కదా, సో ట్రైన్లో బాగాలేదని అక్కడ దిగి నేను కొంతమందికి ప్యాకెట్స్ అక్కడి నుంచి తీసి ఇచ్చాను. తర్వాత ఫ్రూట్స్ అవన్నీ కూడా అక్కడ కావాలంటే కొనుక్కోవచ్చు. ఇంకొకటి ఏంటంటే వాటర్ కూడా అక్కడ తక్కువ రేటుకే దొరుకుతుంది. అక్కడ ఒక ట్యాంక్ లాగా పెట్టున్నారనమాట, ప్యూరిఫైయర్. అందులో లీటర్ 5 రూపీస్ అలా ఉంది. సో అక్కడ కూడా వాటర్ బాటిల్ కావాలన్న వాళ్ళందరూ కూడా అక్కడ ఫిల్ చేసుకున్నారు. సో ఇక్కడ ఎక్కువసేపు ఆగింది ట్రైన్, కొంచెం ముందుగానే వచ్చింది. సో చాలాసేపు ఇక్కడ బయట నిల్చొని కొద్దిసేపు అక్కడే టైం పాస్ చేసాం. ఈ విజయవాడ వచ్చిన తర్వాత స్టేషన్లో పాపం అందరికీ వాళ్ళు కావాలనుకున్న భోజనం దొరికింది. ఫ్రైడ్ రైస్ కావచ్చు, లెమన్ రైస్, తర్వాత పెరుగన్నం అన్నీ కూడా అక్కడ దొరికాయన్నమాట. ట్రైన్లో తిని వాళ్ళు విసిగిపోయినారు కాబట్టి. సో అందరూ అక్కడ ఏమేం కావాలో అన్నీ టకటకని తీసేసుకున్నారు. ఇక బయలుదేరింది మన ట్రైన్ నెల్లూరు వెళ్ళడానికి. సో నెల్లూరుకి ఈవినింగ్ 4:30కి ఏమో రీచ్ అయ్యింది. సో 4:30కి రీచ్ అయిన తర్వాత అక్కడి నుంచి మన ఊరికి వెళ్ళాలంటే 60 కిలోమీటర్స్ ఉంది. సో మొత్తానికి నెల్లూరులో దిగేసాం. సో అందరికి ఇక్కడ కొంచెం ఒక చిన్న బాధ, ఎందుకంటే దాదాపు 4-5 డేస్గా అందరం కలిసి ఉన్నాం. సో ఇప్పుడు ఇక్కడి నుంచి ఎక్కడ వాళ్ళు అక్కడ డిస్పాచ్ అయిపోతారనమాట. అంటే చాలా ఊర్ల నుంచి వచ్చున్నారు కదా, సో ఇది ఒక సెంటర్ పాయింట్. సో మా ట్రైన్కి బాయ్ చెప్పేస్తున్నాను. మా ట్రైన్ గత 2 రోజులుగా ఈ ట్రైన్లో గడిపాం. సో అందుకు ట్రైన్కి బాయ్ చెప్పేశాను. ఇక్కడ ఏంటంటే మళ్ళీ మేము మా ఊరి దగ్గర నుంచి మా ఊరికి వెళ్ళడానికి ఇంకొక స్టేషన్కి వచ్చాం. అక్కడ గూడూరు అనే స్టేషన్కి ఇక్కడ నుంచి ఆటో రమ్మని చెప్పాం. ఇక్కడ నుంచి ఆటోలో వెళ్ళడానికి నెల్లూరులో మామయ్య ఒక దగ్గర హోటల్ పెట్టుకుని ఉన్నారు. కరెక్ట్గా నాకు ఏరియా అయితే ఎగ్జాక్ట్గా తెలియదు. తను కాల్ చేశాడు మేము విజయవాడలో ఉన్నప్పుడు, నేను అందరికి కూడా పార్సల్స్ తెచ్చిస్తాను అని చెప్పి పాపం అంతమందికి కూడా ప్యాకెట్స్ తీసుకొచ్చి రైల్వే స్టేషన్ దగ్గర మనకి ఇచ్చేసి వెళ్ళాడు. నేను అదే అందరికీ డిస్ట్రిబ్యూట్ చేస్తున్నాను ఇక్కడ. సో ఎక్కడ కూడా మనకు ఫుడ్ ఎక్కడికక్కడ అందిపోయిందనమాట. సో మొత్తానికి అస్సాం ట్రిప్ చాలా బాగా ఎంజాయ్ చేశాను. నేను అనుకున్నాను కానీ ఇంతమందితో వెళ్తున్నాను, కొంచెం కష్టమైన జర్నీ అని చెప్పి మొదట్లో ఫీల్ అయ్యాను. కానీ చాలా అనిపించింది. పిన్ని కామెంట్ చేస్తుంటే అమ్మేవాళ్ళు అమ్మినట్టు అమ్ముతున్నావు అని చెప్పి అంటూ ఉంటే ఆ బ్యాగ్ అయితే నెత్తి మీద పెట్టుకుని మరీ చూపించాను అనమాట పిన్నికి. సో ఈ వీడియో నాకు పిన్నియే షూట్ చేసి ఇచ్చింది అనమాట. నువ్వు చేస్తున్నప్పుడు నాకు తెలియదు పిన్ని షూట్ చేసినట్టు కూడా. ఆ తర్వాత తను కామెంట్ చేసినప్పుడు చూసి ఆ పార్సల్ నెత్తి మీద పెట్టుకుని పోజ్ ఇచ్చాను తనకి.
ఇప్పుడు అందరికి కూడా మనం డిస్ట్రిబ్యూట్ చేసేసి తర్వాత చాలా వేడివేడిగా మష్రూమ్ ఫ్రైడ్ రైస్ తెచ్చిచ్చాడు. అందరం కూడా అక్కడే కూర్చొని తినేసి తర్వాత ఆటో బైక్ కూడా ఒకటి ఇచ్చి అక్కడే తిని వెయిట్ చేయమని చెప్పి తర్వాత మా ఊరు వెళ్ళాం. అస్సాం వీడియోస్ చూడని వాళ్ళందరూ కూడా ప్లేలిస్ట్ ఉంది, దీనికి లాస్ట్లో ఎండ్ స్క్రీన్లో యాడ్ చేస్తాను ప్లేలిస్ట్. సో దానిలో ఆ టెంపుల్స్ కావచ్చు, బ్రహ్మపుత్ర నది కావచ్చు, అవన్నీ కూడా మీరు చూడొచ్చు. సో మొత్తానికి ఈ ట్రిప్ నాకు చాలా హ్యాపీగా ఉండింది. ఇంతమందితో మింగిల్ అయ్యి నేను అయితే ఫస్ట్ టైం వెళ్ళాను 53 మెంబర్స్తో. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ సో మచ్. ఈ వీడియో మీకు అంత పెద్ద కంటెంట్ అలాంటిది ఏం లేదు, కానీ జస్ట్ ఎంటర్టైన్ అవుతారని ఈ వీడియో పెట్టడం జరిగింది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ సో మచ్.